ఈ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు అన్ని కులాలు ఉన్నాయి. ఈ అన్ని కులాల్లో చాలా మంది కూడా అందరూ వెనుకబడినటువంటి వాళ్ళమే. మళ్ళీ మన మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే అన్ని ఉన్న అల్లున్నోట్ల శని అన్నట్లు తుంగభద్ర మన కనుముందు వారుతున్న తాగడానికి ఒక్క నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, అందరు బీసీలే, కనీసం తిరగడానికి రోడ్లు కూడా లేవు. తెలుగుదేశం పార్టీ హయాంలో వేయించిన రోడ్లు కూడా బాలనాగిరెడ్డి ఇసుకమ్మే లారీలోనే కొట్టుకుపోయింది. ఒక్క రోడ్డు అంటే ఒక్క రోడ్డు లేదు. సిగ్గుచేటుగా ఉంది మాకు చెప్పుకునేదానికి. ఈరోజు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ మంత్రాలయం వన్ను దగ్గర మొదలుకొని వాళ్ళ గ్రామం మొదలుకొని చంద్రబాబు నాయుడు కోసికొస్తే 5 లిఫ్ట్ ఇరిగేషన్లు దాదాపు 10,000 ఎకరాలకి ఆయన శాంక్షన్ చేసిపోతే ఇంతవరకు గ్రౌండ్ కాలేదు. అలాగే పులికనమ ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఎన్ని దాదాపు 1900 కోట్లు తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి టెండర్ వేస్తే దాన్ని ఆదిలోనే పెట్టాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఏమన్నా ఘనకార్యం ఉందే, ఏమన్నా చేసినామంటే ఏదన్నా సరాయి కళ్ళు కర్ణాటక సరాయి అమ్ముకునేది తప్ప వేరే కార్యక్రమం అనేది ఏం చేయలేదు. కాబట్టి మీకు అయిపోయినాయి. మా లక్ష్మణ గారు చెప్పినట్లు ఇంకా 2 నెలలే మీ పరిస్థితి. ఈ 2 నెలల్లో మీరు ఏం సంపాదించుకుంటారో, ఏం కొట్లాడ పెడతారో, ఏం చేసుకున్నా ఇది మీకు ఆఖరి అవకాశం అని చెప్పి వైసీపీ నాయకులు తెలియజేస్తాను. మేము తిట్టడం కాదు, మిమ్మల్ని విమర్శించడం కాదు, మేమేం చేయబోతున్నాం కూడా మాకు అజెండా ఉంది. మంత్రాలయంలో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పిలిగ్రిమ్స్ వస్తా ఉన్నారు. కానీ వాళ్ళు స్నానం చేస్తే ఇటు దరిద్రం పోతా అనుకుంటారు, కానీ దరిద్రం మూసుకునేదానికి ఇక్కడికి వస్తా ఉన్నారు. కంపెనీలతో స్నానం చేసుకునే పరిస్థితి ఈరోజు బాలనాగిరెడ్డి లేకుంటే ఈరోజు ఇక్కడ పరిస్థితి మంత్రాలయంలో ఉంది. ఒకటే డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తున్నాయి, తుంగభద్ర నీళ్లు కలిసి వస్తున్నాయి. వాటిని భక్తాదులకి, మంత్రాలయంకి వచ్చే భక్తాదులకి మంత్రాలయంలో నీళ్లు ఇట్లా ఉన్నాయని చూపించే బాధ్యత తిక్కారెడ్డిది తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. 13 కోట్ల రూపాయలు పెట్టి సూగూరులో చేసినాం, అది అతిగతిలే, కనీసం వాటిని తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. తర్వాత మా చిలకడంలో మా వేసిన మేకులు ఇంకా ఇనుప చూలు అట్లే ఉన్నాయి, కలదేవకుంటూ అట్లే ఉన్నాయి. మేము శాంక్షన్ చేసినా కూడా ఆ డబ్బులు తీసుకొని తెచ్చినా కూడా దాన్ని గ్రౌండ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా బాధ్యత, మా అజెండా తెలుగుదేశం పార్టీది, తిక్కారెడ్డిది. ప్రతి గ్రామంలో తాగడానికి నీళ్ళు ఇస్తాం, ప్రతి గ్రామంలో వ్యవసాయానికి నీళ్ళు ఇస్తాం, ప్రతి గ్రామంలో తిరిగేదానికి రోడ్లు ఇస్తామని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. దానికి తిరుగులేదు, చెప్పింది చేస్తాడు తిక్కారెడ్డి. నేను ఓడిపోయినా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశాం. మంత్రాలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే తెలీదు, అది తీసుకొని వచ్చాం. సిమెంట్ రోడ్లు తీసుకొని వచ్చాం. దాదాపు 300 కోట్ల పైచలకు సిమెంట్ రోడ్లు మన నియోజకవర్గంలో జరిగినాయి. దాదాపు R&B రోడ్లు అయితే దాదాపు 150 కోట్ల రూపాయల R&B రోడ్లకే తీసుకొని వచ్చాం. డబల్ రోడ్లు వేసాం. అవన్నీ రోడ్లన్నీ బాలనాగిరెడ్డి 50 టన్నులు 30 టన్నులు ఇసుక లారీలు తిరిగి పైలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పులికనమ సక్సెస్ కాకుండా పడితే పులికనమకి డబ్బులు తీసుకొని వచ్చి ఈ రోజున పులికనమకు 6 ఎకరాల భూమి ఇవ్వాలంటే మా కృష్ణామర్నాథ్ రెడ్డి వాళ్ళది మెయిన్ రోడ్డుకి మాధవరంలో 6 ఎకరాలు, ఇంతవరకు ₹1 6 ఎకరాలు మేము దాన్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తీసుకొచ్చాం. సొంత ఎమ్మెల్యే గ్రామానికి బసాపురంలో 6 కోట్ల రూపాయలు పెట్టి RWS ట్యాంక్ తీసుకొచ్చినాం. మేము నిష్పక్షపాతంగా ప్రజలకు సంబంధించి పనులు చేశాం. ఈసారి తెలుగుదేశం పార్టీ వస్తుంది, తిక్కారెడ్డి గెలుస్తాడు. బీసీలు, వాల్మీకులు అయితేనేమి, కురువ సోదరులు అయితేనేమి, మంగళ సోదరులు అయితేనేమి, ఎవరైతేనేమి, ఎస్సీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ తిక్కారెడ్డి అభివృద్ధి, అలాగే మా కార్యకర్తల అభివృద్ధి కూడా చెప్తున్నాను నేను. ఇది కాంట్రవర్సీ కావచ్చు, మా కార్యకర్తలు కూడా ఆర్థికంగా ఎదిగేదానికి, వాళ్ళు ఆర్థికంగా ఎదిగేదానికి, ఎందుకంటే మా వాళ్ళు ఈ 10 సంవత్సరాల్లో బాగా ఆర్థికంగా నష్టపోయారు. మా కార్యకర్తల ఆర్థిక అభివృద్ధి కూడా తిక్కారెడ్డి యొక్క లక్ష్యం. తిక్కారెడ్డికి రొట్టె చట్నీ ఉండదు, ఏమి ఇబ్బంది ఏం లేదు. నా కార్యకర్తలు బతకాలా, మా నాయకులు బతకాలా, మా నాయకులు ఆర్థికంగా సంపాదించుకునేదానికే ఫస్ట్ ప్రియారిటీ తిక్కారెడ్డి ఇస్తాడని